ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డారా, ఈ మే నెల 31వ తేదీ ఆఖరి పునరుద్ధానం. ఈ నెలలో ప్రభు సన్నిధిలో మనం అందరం కనబడడం ప్రభువుకి ఇష్టం. మన బాధ్యత కూడా. గత 5 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. 2026 సంవత్సరంలో సంపూర్ణమైన కృపనిచ్చి ఆయన ప్రేమతో, ఆయన వాత్సల్యంతో మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాలి. కావున మాసాంతర కూడిక, ఈ మాసాంతరంలో దేవుడు ఈ మాసంలో చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తలంచుకుంటూ దేవుడు చేసిన ఉపకారములకు ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. వీళ్ళరా మనమందరము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ప్రార్థన చేసేటప్పుడు అంగీకార యోగ్యమగు ప్రార్థనలకు ఒక 5 షరతులను బైబిల్ గ్రంథం చెబుతోంది. దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలంటే ఏ విధంగా చేయాలి? కండిషన్స్ ఆఫ్ యాక్సెప్టబుల్ ప్రేయర్స్. ఏ విధంగా మనము దేవుని ప్రార్థించాలి? మొట్టమొదటిగా నిజాయితీగా ప్రార్థించాలి. ఏ విధంగా? మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె కాక మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టమో, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని మత్తయి సువార్త 6:5 దేవుడు చాలా చక్కగా వివరిస్తాడు, కొండ మీద ప్రసంగం. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు ఏ విధంగా చేయాలి? మన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని మనము ఆ దేవదేవుని ముఖదర్శనం చేస్తూ మనం ప్రార్థన చేయాలి. వేషధారుల వలె మన ప్రార్థన ఉండకూడదు. ఇతరులు చూడాలి అని భక్తిగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. రెండవది, మనఃపూర్వకముగా ప్రార్థన చేయాలి. పిల్లల యాకోబు గారు చెప్తారు 5వ అధ్యాయము 16వ వచనములో, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదిగా బలము గలదిగా ఉండును అంటాడు. మరలా చదువుతాను అండి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదిగా బలము గలదై ఉండును. యాకోబు గారు 5:16 చెప్తారు. మూడవది, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రభువా నీ చిత్తమేదో అది మాత్రమే జరిగించు అని చెప్పాలి. 1 యోహాను 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి అంగీకరించునన్నదే. అంటే దేవుని చిత్తానుసారంగా మనం అడగాలి. ప్రియులారా, మత్తయి సువార్త 26:39 నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయమంటాడు. మరలా ఏమంటాడు? దేవుని చిత్తానికి అప్పగిస్తాడు. ఈ విధంగా ప్రియులారా, నిజాయితీగాను మనఃపూర్వకంగాను దేవుని చిత్తానుసారంగాను ప్రార్థన చేయాలి. మిగిలిన 2 ఏంటనగా, క్రీస్తు నామంలో అడగాలి. చివరిగా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి అంటాం. 1 యోహాను 13:14 వరకు కొలస్సీ గ్రంథము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాల్లో ఏది అడిగినా అది క్రీస్తు నామంలోనే అడగాలి. 5వదిగా, విశ్వాసంతో కూడినదై ఉండాలి మన ప్రార్థన. అంటే మనం ఏదైతే అడుగుతున్నామో అది మనం పొంది ఉన్నాము అనే విశ్వాసం కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-8 వరకు చదవండి. తర్వాత, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నీకు దొరుకును అని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురు అని మత్తయి గారు
యేసుక్రీస్తు ప్రభు అని చెప్తారు 21వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనంలో. కావున ప్రియులారా, మనము ఏదైతే అడుగుతూ ఉన్నామో దాన్ని పొంది ఉన్నాము అని మనము నమ్మకముతో విశ్వాసంతో ప్రార్థించాలి. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు ఆయనకు అంగీకారయోగ్యమైన ప్రార్థన చేయాలి. వాటిలో 5 అంశాలు ఉండాలి. 1 నిజాయితీగాను, 2వది మనఃపూర్వకంగాను, 3వది ఆయన చిత్తానుసారంగాను, 4వది యేసుక్రీస్తు నామములో అడగాలి, 5వది విశ్వాసంతో కూడినదై ఉండాలి. కాబట్టి ఈ విధముగా మనము దేవుని ప్రార్థిస్తూ ఆయన కృపను పొందుదుముగాక, మన ప్రార్థనలకు ఫలితము పొందుదుముగాక. ప్రియులారా, ఒక మాట చివరిగా, ఈ దినం అందరూ కూడా మీరు ఏ చర్చికి సంబంధించిన వారు ఆ దేవుని ఆలయాలకు వెళ్ళి ఆ దేవదేవుని ప్రార్థన చేయండి, ఆ ప్రభువును ప్రార్థించండి. తప్పనిసరిగా ఆలయములో గడపండి ఈ దినం. అంతకంటే మనకి వేరే ఆశీర్వాదాలు లేవు. 1000 దినాల ఆశీర్వాదం ఒక్క దినము ప్రభు సన్నిధిలో గడిపితే. కాబట్టి 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా అందరూ కూడా మీ ఆలయాలకు వెళ్ళి ప్రభువును ఆత్మతో సత్యముతో ప్రార్థించాలని నా మనవి. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ ప్రభు ఈ దినము మీ సన్నిధిలో కనబడాలనే దృఢ సంకల్పాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి నైనా. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి రోగిని స్వస్థపరచడం చెప్పారు తండ్రి. అయ్యా, మా ప్రార్థనలు మీరు అంగీకరించాలంటే ఈ 5 అంశాలను మేము మనసులో పెట్టుకొని నాయన మిమ్మల్ని ప్రార్థించి ఫలితం పొందే కృప దయచేయమని యేసునామమున పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.